నమో వెంకటేశాయ. దివ్య రూప దర్శన భవ్య భావ కర్షణ గోవింద గోవింద. ఔత్పత్తికి ఖలు తవ అస్తి విశేష సిద్ధి సాంపాదికీన చ తథా పరిశుద్ధ బుద్ధి సంపద్యతాం హృది సదా మమ భక్తి వృద్ధి త్వత్పాద పద్మ అమలే స్థిర సౌఖ్య కృద్ధి అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ తన తల్లి అయినటువంటి దేవహూతికి ఆవిడలాంటి మిగతా జీవులందరికీ కూడా ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఆ ఉపదేశంలో భాగంగానే భక్తి లక్షణాన్ని చెప్పటం ప్రారంభించాడు. ఆ భక్తి లక్షణాన్ని దేవానాం గుణలింగానాం అనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అని ప్రారంభించి చెప్తున్నాడు. ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు, వీటి తాలూకు క్రియలన్నీ కూడా సత్వమూర్తి అయినటువంటి పరమాత్మకు అంకితమైపోవటం, ఆ అంకితమయ్యేటువంటి విధానం స్వభావ సిద్ధంగా సహజంగా ఉన్నంత సరళంగా ఉండిపోవటం అనేది భక్తి యొక్క ప్రాథమిక లక్షణం అని ఈ శ్లోకంలో పరమాత్మ తేల్చి చెప్తున్నాడు. చెప్పి ఇలాంటి భక్తిని సాధించటం కష్టమని చాలామంది అనుకుంటారు, కానీ చాలామంది దీన్ని సాధించి కూడా ఉంటారు. ఆ సాధించిన వాళ్ళల్లో కూడా చాలామంది
ఈ భక్తి యొక్క తత్వాన్ని అందుకోలేక ఇబ్బంది పడతారు. భక్తి యొక్క పూర్తి స్థాయి ఫలితాన్ని వారు అందుకోలేకపోతారు. ఎందుకంటే భక్తి యొక్క లక్షణం ఇదైతే భక్తికి జోడించవలసినవి ఇంకా కూడా ఉన్నాయి. అవి అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి జరయత్యాశు యా కోశం నిగీర్ణ మనలో యథా అనే తీరులో ఉంటాయి అని చెప్తున్నాడు. భక్తిని చాలామంది అలవాటు చేసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు చెప్పినటువంటి ఇంద్రియాలు, మనస్సు అన్నిటినీ కుదురుగా ఒక తత్వం మీద ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. కానీ కుదురుగా ఉంచుకున్నటువంటి ఆ ఇంద్రియాలకు లేదా ఈ భక్తికి ఫలితాన్ని కోరే మాట అయితే, ఈ భక్తి ద్వారా చేస్తున్నటువంటి ఈ పనులన్నిటికీ ఫలితాన్ని కోరే మాట అయితే అది పెద్ద స్థాయి భక్తి కిందలోకి రాదు. అదేమి భక్తి అని అనిపించుకోవదు. అనిమిత్త ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటిది, ఏ రకమైన నిమిత్తం హేతువు లేదా కోరిక లేనటువంటిది, ఇది మాత్రమే భక్తి అనిపించుకుంటుంది. ఏ రకమైన కోరికలు మాత్రం లేకపోవటం అనే స్థితిని అందుకుంటేనే ఈ భక్తి భాగవతి, భగవంతుడికి సంబంధించిన భక్తి అవుతుంది, భగవంతుని మీద భక్తి అవుతుంది. ఒకవేళ ఏదో ఒక కోరికను గనక దీనికి కలుపుకున్నట్లయితే అది కోరుకున్నటువంటి కోరిక మీద భక్తే కానీ భగవంతుని మీద భక్తి అయితే కాదు. భగవంతుడి మీద భక్తి కోరికలు లేనటువంటి భక్తి అవుతుంది అని అంటున్నాడు. అనిమిత్తా భాగవతి అని. ఈ అనిమిత్తా భాగవతి అనే స్థాయిలో ఉండే భక్తి సిద్ధేర్గరీయసి, ఇది ఈ భక్తి తాలూకు ఫలితాన్ని అందుకోవటం కంటే కూడా చాలా చాలా రెట్లు పెద్దది. భక్తే కలిగితే దానికి ఏదో ఫలితం రావాల్సిందే కదా. ఆ ఫలితం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, చివరికి మోక్షం అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. ఏ ఫలితమైనా సరే ఆ ఫలితం కంటే గొప్పది ఈ అనిమిత్త భాగవత భక్తి అవుతుంది. అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి అని. అదిలా గొప్పదవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఫలితం మీద ఆశ ఉండొచ్చు, ఫలితం కావాలి అనేటువంటి కోరిక అందరికీ ఉండొచ్చు. ఆ ఫలితం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని అనుకోవచ్చు. కానీ నిజంగా చూస్తే, తాసులో లెక్కేసుకుని చూస్తే, తాసులో పెట్టి చూసుకుంటే ఫలితం మీద ఉండేటువంటి కోరిక లేదా ఫలితం, కోరిన ఫలితం అనేది ఎక్కువ విలువైందా, లేదా ఆ ఫలితాన్ని సాధించి పెట్టేటువంటి ఉత్తమ సాధనం అనేది ఎక్కువ విలువైందా అని ఆలోచిస్తే సాధనమే ఎక్కువ విలువైంది అని చెప్పుకోవాలి. ఆ ఫలితం అందిన తర్వాత ఎంత విలువైందో తెలియదు, కానీ అందేంత వరకు కేవలం కోరుకోవటానికి పనికొచ్చేదే కానీ కనీసం దాని వాసన కూడా ఆ దశలో అందదు. కాబట్టి ఫలితాన్ని అందించేటువంటి సాధన ఎంత స్థాయి సాధన, ఫలితం మీదే ఆసక్తి లేనంత స్థాయిలో ఉండేటువంటి సాధన లేదా సాధనం ఫలితం కంటే చాలా రెట్లు గొప్పది అని ఒప్పుకోవాలి అని పరమాత్మ అంటున్నాడు. అందుకని అనిమిత్త భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి అని చెప్తున్నాడు. ప్రధానంగా రెండు అంశాలను ఈ భాగంలో చెప్తున్నాడు. ఒకటి, ఏ కోరిక ఈ భక్తిలోకి కలవకూడదు, ఏ కోరిక వచ్చి ఈ భక్తిని కలుషితం చేయకూడదు. ఆ కలుషితం చేయనటువంటి పరిస్థితిలో భాగంగానే ఈ భక్తి అనేది భగవంతుడి మీద కుదురుకుని ఉండాలి. భగవంతుడు తప్ప ఇటు అటు చెదరటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇలాంటి భక్తే గనక వచ్చినట్లయితే సిద్ధేర్గరీయసి అని అనుకున్నాం కదా, ఆ సిద్ధి అనేది చాలా సులభంగా వస్తుంది. ఆ సిద్ధి ఎలాంటి సిద్ధి అంటే జరయత్యాశు యా కోశం నిగీర్ణ మనలో యథ అనేటువంటి సిద్ధి. ఈ భక్తి అనిమిత్త భాగవతి అనే స్థాయిలో ఉండేటువంటి భక్తి కోశం అంటే మన సూక్ష్మ శరీరాన్ని, మన ఎన్నెన్నో సంస్కారాలను నింపుకున్నటువంటి జన్మ జన్మల సంస్కారాలను నింపుకున్నటువంటి మనస్సుతో నిండిన
సూక్ష్మ శరీరాన్ని, ఎన్నెన్నో జన్మలలో చేసుకున్నటువంటి కర్మల తాలూకు ఫలితాలను తనలో ఇముడ్చుకున్నటువంటి సూక్ష్మ శరీరాన్ని లేదా లింగ శరీరాన్ని దీన్ని అరిగించేసేస్తుంది. కర్మలను అరిగిస్తుంది, కర్మ వాసనలను అరిగిస్తుంది. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి ఎన్నెన్నో సంస్కారాలను వాటన్నిటినీ కూడా అరిగించేసేస్తుంది, కరిగించేస్తుంది. జరయతి ఆశు యా కోశం, మనం చేర్చి పెట్టుకున్నటువంటి ఖజానా లాంటిది, పనికొచ్చేది కాదు, పనికిరాని ఖజానా. ఈ ఖజానా లాంటి ఈ కోశాన్ని, ఈ సూక్ష్మ శరీరాన్ని జరయతి కరిగించేసేస్తుంది. ఆశు చాలా తొందరగానే కరిగిస్తుంది. ఈ భక్తి కుదురుకోవటం ఏంటి, భక్తి ద్వారా జ్ఞానం అందటం ఏంటి, అందిన వెంటనే ఇవన్నీ కరిగిపోవటం ఏమిటి అనేది జరిగిపోతుంది. జరయతి ఆశు యా కోశం. ఎలా అంటే నిగీర్ణం అనలో యథ, బాగా ఆకలి వేసినప్పుడో లేకపోతే జీర్ణరసాలు బాగా సిద్ధంగా ఉన్నప్పుడో ఎంత ఆహారం తిన్నా సరే ఆ తిన్న ఆహారం మొత్తం ఆ జీర్ణరసాల్లో కరిగిపోయినట్లుగా, జీర్ణరసాలు సరిగ్గా పనిచేసే మాట అయితే, ఆకలి వేసినటువంటి స్థాయిలో ఉండే మాట అయితే, తిన్నటువంటి ఆహారం ఆ జీర్ణరసంలో కరిగిపోయినట్లుగా ఈ భక్తి అనే దాంట్లో చేసినటువంటి కర్మలు కానీ సంస్కారాలు కానీ అన్నీ కూడా కరిగిపోతాయి. సూక్ష్మ శరీరం అనేది కరిగిపోతుంది, మరుజన్మ రాకుండా చూస్తుంది అని పరమాత్మే అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి జరయత్యాశు యాకోశం నిగీర్ణ మనలో యథా అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది ఎలా కుదురుతుందండి? ఏ పని చేసినా సరే ఫలితం మీద ఆసక్తితో చేయటం అలవాటైపోయింది. అలాంటప్పుడు చిన్న చిన్న ఫలితాలను కోరుకోవద్దు, చివరి ఫలితాన్నే కోరుకోండి అని చెప్తే కొంతలో కొంత బెటర్గా ఉంటుంది. దాన్ని ఆచరణలో పెట్టడం కొంత సులభంగా ఉంటే ఉండవచ్చు. మనకి చిన్న చితకాలు వద్దు, పెద్ద ఫలితం మోక్షం కావాలి అని అనుకోవటానికైనా వీలుగా ఉంటుంది. ఆ మోక్షం మీద కూడా ఆశ ఉండకూడదు అన్నట్లుగా అనిమిత్త భాగవతి సిద్ధేర్గరీయసి అని మాటలు చెప్తే మాలాంటి వాళ్ళకి లేదా మాలాంటి మనస్సులు ఉన్నవారికి ఈ భక్తి అనే దాని మీద శ్రద్ధ కలగటం ఎట్లా అని మనం అడుగుతాము అని తెలుసు ఆయనకి. అందుకనే పై శ్లోకంలో అంటున్నాడు, ఇదేం పెద్ద విషయం కాదు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ మత్పాద సేవాభిరతా మదీహాః యోన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాణి అని. ఇదేం కష్టం కాదు. మనసుకి గనక సరిగ్గా పని పెడితే, మనసుతో పాటు మనసు మాట వినేటువంటి ఇంద్రియాలకు సరిగ్గా గనక పని పెడితే ఇది చాలా సులభంగానే అందిపోతుంది. మనసుకు సరిగ్గా పనిపెట్టడం అలవాటు లేక ఇలా అవుతోంది. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్, కొంతమంది మనసుకు సరిగ్గా పని పెట్టి ఆ మనసుతో మిగతా వాటన్నిటినీ పక్కన పెట్టడం అనే దాన్ని అలవాటు చేసుకున్నారు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్. కొంతమంది భక్తులు, కొంతమంది సాధకులు కనీసం ఈ భక్తి ద్వారా లేదా ఈ సాధన ద్వారా పరమాత్మలో మనం కలిసిపోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేయనక్కరలేని, చేయని స్థితిని చేరుకున్నారు. నైకాత్మతామ్మే స్పృహయంతి కేచిత్, వాళ్ళు కనీసం నాలో కలిసిపోవాలి అని కూడా కోరుకోవటం లేదు. ఎందుకు కోరుకోవటం లేదు అంటే మత్పాద సేవాభిరతాః, వారి యొక్క మానసిక శక్తి, వారి యొక్క ఇంద్రియ శక్తి ఇవన్నీ కూడా నా పాద సేవకి అంకితమైపోయినాయి, నా పాద సేవలో మునిగిపోయి ఉన్నాయి. మనసుకు పని మొత్తం ఒకవైపే ఉంటే, మనసు మొత్తం ఇటువైపే ఉంటే వేరే వైపు మనసు ఎక్కడి నుంచి పోతుంది? మత్పాద సేవాభిరతాః మదీహాః, నా కోసమే క్రియలను చేస్తూ కూర్చున్నారు, నా కోసమే క్రియలను చేస్తున్నారు, నా మీదే మనస్సును మొత్తాన్ని మళ్ళించి పెట్టి కూర్చున్నారు. ఒకవేళ ఏమైనా కోరిక ఉంటే అది పరమాత్మ పాదాలను సేవించుకోవాలి అనే కోరిక,
ఏదైనా క్రియ ఉంటే అది పరమాత్మ తాలూకు ఏదైనా క్రియ అనే తీరులో అలవాటు చేసుకున్నారు. చేసుకునేసరికి వాళ్ళ మనస్సు, ఆ మనసు మాట వినేటువంటి ఇంద్రియాలు, ఈ రెండు పూర్తి స్థాయి నాలో మునిగిపోవటం వలన వేరే కోరిక కూడా కనీసం కోరుకునేందుకు అవకాశం వారికి ఉండటం లేదు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ మత్పాద సేవాభిరతామదిహ్యాః. అలాంటి వాళ్ళు యో అన్యోన్యత భాగవతాః, అలాంటి భగవద్భక్తులు ఒకరికొకరు కలిసి యోన్యోన్యతో భాగవతాః ప్రసజ్య, ఒకరికొకరు బాగా కలిసిపోయి కలివిడిగా ఉంటూ సభాజయంతే మమ పౌరుషాణి, నా యొక్క ప్రతాపాలను గురించి, నా యొక్క గుణాలను గురించి, నా యొక్క విశేషాలను గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. వాళ్ళ కాలక్షేపం వల్ల నేనే అవుతాను, లేదా నాకు సంబంధించిన వివిధ వ్యవహారాలు అవుతాయి. వాళ్ళు ఇంకోళ్ళతో కలిస్తే నాలాంటి, నా భక్తుల లాంటి వాళ్ళతోనే కలుస్తారు, నా మాటలే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమైనా చేస్తే నాకు సంబంధించినవే చేస్తారు, ఏమైనా ఆలోచిస్తే నా గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళకి సర్వతోముఖంగా వాళ్ళ వ్యవహారాలన్నిటినీ నా మీదే సమర్పించుకున్న వారికి ఇంకొక కోరిక కోరటానికి అవకాశం మనసులో ఉండదు. కాబట్టి ఈ స్థితి ఏమీ కష్టమైన స్థితి కాదు అని పరమాత్మే అంటున్నాడు. నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ మత్పాద సేవాభిరతామదీహాః యోన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాణి అనే ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? మామూలు కోరికలను కోరుకోవటం తప్పు అని చెప్పినంత మాత్రాన మంచి కోరిక కోరుకోమని అభిప్రాయమేమి కాదు. కోరికలను కోరుకునే అలవాటును మానుకోమని చెప్పటమే దాని యొక్క తాత్పర్యం. చిన్న చిన్న కోరికలు కోరుకోవద్దు, అశాశ్వతమైన సుఖాలను కోరుకోవద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్తుంటే దాని తాలూకు అభిప్రాయం శాశ్వతమైన సుఖాన్ని కోరుకోండి, కోరుకుంటూ కూర్చోండి అనైతే కాదు. అసలు ఇలాంటి కోరుకునే స్వభావాన్ని పక్కన పెట్టి ఈ టైం వేస్ట్ని పూర్తిగా జరిపేసి ఉన్న మానసిక శక్తిని మొత్తాన్ని పరమాత్మకు మళ్ళించండి అని అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే వైరాగ్యం వైరాగ్యం అనేటువంటి మాటలను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాము. ఆ వైరాగ్య భావనను అలవాటు చేసుకోమని అందరికీ చెప్తూ వస్తున్నాము. అంతే తప్ప ఏదో మోక్షం కావాలి అనే కోరికో, లేదా మరొక ఉత్తమ ఫలితం కావాలి అనే కోరికో కోరుకోమని మాత్రం దానికి అర్థం కాదు. అసలు ఏ కోరిక కోరుకోనక్కర్లేదు, ఏ కోరిక అక్కర్లేదు. చేయవలసిన పని సక్రమంగా చేస్తే కోరుకున్నా కోరుకోకపోయినా తప్పనిసరిగా అది అంది తీరుతుంది. నిజమైన భక్తులు, నిజమైన సాధకులు ఇలాంటి కోరికలను కోరుకుంటూ టైం వేస్ట్ చేసుకోరు అని పరమాత్మ అంటున్నాడు. అంటూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. కానీ ఇంకా మనసులోకి విశ్వాసం రాలేదు. అసలు కోరికే కోరుకోకపోతే, ఏ పనిలోనే మునిగిపోతూ ఉంటే అనుకున్న ఫలితం దక్కుతుందా దక్కదా అనే విశ్వాసం రావట్లేదు. అంటే పైన అంటున్నాడు, పశ్యంతి తే మే రుచిరాణ్యంబ సంతః ప్రసన్న వక్త్రారుణలోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి అని. అమ్మా అలాంటి సందేహమేమీ అక్కర్లేదు. వాళ్ళు గనక తాము చేయవలసిన పనిని, తాము చేసుకోవలసిన సాధనని సక్రమంగా చేసుకునే మాట అయితే, టైం వేస్ట్ చేసుకోకుండా, మానసికమైన శక్తిని వేస్ట్ చేసుకోకుండా చేసుకునే మాట అయితే, పశ్యంతి తప్పనిసరిగా నన్ను చూస్తారు. పశ్యంతి తేమే రుచిరాణ్యంబ, నా యొక్క అందమైనటువంటి ముఖాలను చూస్తారు. నా అందమైనటువంటి ముఖాలను, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల రూపంలో ఉండే ముఖాలను, లేదా ప్రపంచాన్ని దాటి ఉన్నటువంటి రూపాలను అన్నిటినీ చూస్తారు. రుచిరాణి చాలా అందమైనటువంటి రూపాలను చూస్తారు. ప్రసన్న వక్త్రారుణ లోచనాన్ని, ప్రసన్నమైనటువంటి ముఖంతోనూ చక్కగా కొనల మీద, అంటే కళ్ళ చివర్లలో
ఎర్రటి గీతలు ఉండేటువంటి రూపాలను వాళ్ళు చూస్తారు. అరుణ లోచనాని, ప్రసన్న వక్త్ర అరుణ లోచనాని, ఇలాంటి రూపాలను వాళ్ళు చూడగలుగుతారు. రూపాణి దివ్యాని, దివ్యమైనటువంటి రూపాలు, సామాన్యంగా మానవులు చూడగలిగినటువంటివి, చూడ శక్తి ఉన్నటువంటివి కావు ఆ రూపాలు. వాటికంటే పై స్థాయిలో ఉండేటువంటి దివ్యాని రూపాణి. వరప్రదాని, తప్పనిసరిగా ఇలాంటి రూపం చూస్తే వరాలు కోరుకున్నా కోరుకోకపోయినా కావలసినవి తప్పనిసరిగా అందిపోతాయి. వాటి కోసం ఆలోచించి కోరుకునేమి చూడనక్కర్లేదు. దివ్యాని రూపాణి వరప్రదాని, అలాంటి రూపాలను గనక వాళ్లే చూసుకున్నట్లయితే సాకం వాచం స్పృహణీయాం వదంతి, చూసిన వారు చూశామని చెప్తారు కూడాను. ఆ చూడటంతో పాటుగా వాచం వారు మాట్లాడతారు. ఆ మాట్లాడేది స్పృహణీయాం వదంతి, వారు చూసినటువంటి రూపం తాలూకు అందమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తూ అందరికీ నచ్చేటట్లుగా కూడా మాట్లాడతారు. వాళ్ళు చూశారు అనటానికి సాక్ష్యం ఉంటుంది. వారు మాట్లాడే మాటలలో ఆ రూపం అనేది ప్రతిబింబిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ రూపాలు కనిపించి తీరుతాయి. వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా సరే వరప్రదాని, వారికి అందవలసినటువంటి ఫలితాలను అందించి తీరుతాయి అని పరమాత్మ ఏం భయం లేదు. పశ్యంతితే మే రుచిరాణ్యంబసంతః ప్రసన్న వక్త్రారుణ లోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం రమణీయాం స్పృహణీయాం వదంతి అని ఈ శ్లోకంలో అంటున్నాడు. బాగానే ఉంది. ఇంతైనా సరే వరప్రదాని అంటే వరాలను ఇస్తోంది అని చెప్పుకోవాలా, కోరుకున్న వరాలను ఇస్తోంది అని చెప్పుకోవాలా, సరిగా క్లారిటీ లేదు అని అంటే దానికి పై శ్లోకంలో ఇంకా కూడా చాలా గట్టిగా తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని చెప్తున్నాడు. తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసయక్షితమామసూక్తై హృతాత్మనో హృత ప్రాణాంశ్చ భక్తి అనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుంక్తే అని. అమ్మా, నేను చెప్పదలుచుకున్న విషయం ఇంతే. ఒక్కసారి గనక భక్తిని అలవాటు చేసుకోగలిగితే, భక్తిభావాన్ని మనసులో ఉంచుకోగలిగితే నా రూపాలను వాళ్ళు చూస్తారు అని చెప్తున్నాను కదా. ఆ రూపాలు తై దర్శనీయా అవయవై, ఆ రూపాల తాలూకు ప్రతి అవయవము చూడముచ్చటగా ఉంటుంది. దర్శనీయ అవయవై, చూడముచ్చటగా ఉండేటువంటి అవయవాలతో ప్రతి ఒక్క రూపము ఉంటుంది. దీనికి తోడు ఉదార విలాస హాసేక్షిత వామ సూక్తై, ఆ ప్రతి రూపం తాలూకు విలాసం అంటే లీల చాలా ఉదారంగా విస్తృతంగా చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ ప్రతి రూపం నవ్వే నవ్వు చాలా గొప్పదిగా ఉంటుంది. ఉదార హాస, ఆ రూపం చూసేటువంటి చూపు, ఆ ప్రసన్నత నిండి ఉన్నటువంటి చూపు, అది కూడా చాలా ఉదారంగా చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ రూపం ఆ భక్తులతో మాట్లాడుతుంది కూడాను. ఆ మాట్లాడేటువంటి వామ సూక్తం, అందమైనటువంటి మంచి మాట అనేది ఆ రూపంలో ఉంటుంది. అది కూడా చాలా ఉదారంగా గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఎన్నెన్నో విశేషాలను కలిగినటువంటి రూపాలను వాళ్ళు చూస్తారు, చూసిన రూపాన్ని అనుభవిస్తారు అని చెప్పాను కదా. తైర్దర్శనీయావయవై ఉదార విలాస హాసేక్షిత వామసూక్తై, ఆ రూపాలను గనక వాళ్ళు చూడటం మొదలు పెడితే, చూస్తే, చూడటం గనక అలవాటు ఉంటే, హృతాత్మానః వాళ్ళ మనసును మొత్తాన్ని ఆ రూపాల మీద లేదా ఆ రూపాలలో ఏదో ఒక రూపం మీద ఉంచేస్తే, లేదా ఆ రూపం వీళ్ళ యొక్క మనస్సును హరించే స్థాయిలో, వీళ్ళ మనసు ఇంకెక్కడికి పోకుండా ఆ రూపం మీదే నిలబడే స్థాయిలో గనక వీళ్ళ మనస్సు ఉంటే, హృతాత్మానః హృత ప్రాణాంశ్చ, వీళ్ళ యొక్క ఇంద్రియాలు కూడా అటు ఇటు పోకుండా ఒకే చోట కుదురుగా ఉన్నట్లుగా ఉండే మాట అయితే, కనీసం వీళ్ళ ప్రాణ అపానాలు కూడా, ప్రాణాలు కూడా కదలకుండా
ఎంత కావాలో అంతే ఉన్నట్లుగానో లేదా పూర్తి కుంభక స్థాయికో వచ్చేసే మాట అయితే హృతాత్మన హృతప్రాణాంశ్చ, అలాంటి వాళ్ళని ఇందాక చెప్పుకున్నటువంటి భక్తి అనేది ఉందే, అనిమిత్తా భాగవతి అనే భక్తి, ఆ భక్తి అనిచ్ఛతోమే గతిమణ్వీం ప్రయుంక్తే. వాళ్ళు కోరుకోకపోయినా, అనిచ్ఛత వాళ్ళు ఏమి కోరుకోకపోయినా పర్వాలేదు, అసలు అక్కర్లేదు, మే గతి మణ్వీం ప్రయుంక్తే, సూక్ష్మమైనటువంటి నా రూపాన్ని అది తీసుకెళ్తుంది, రూపాన్ని దగ్గరికి చేరుస్తుంది, సూక్ష్మమైనటువంటి నా రూపాన్ని, తత్వాన్ని అది చేరుస్తుంది. అనిచ్ఛత, దానికోసం వాళ్ళేం కోరుకుని టైం వేస్ట్ చేసుకోకర్లేదు, కోరుకోకపోయినా అక్కడికే చేరుస్తుంది. సాధనం మీద దృష్టి పెట్టాలే కానీ ఫలితం మీద ఆశపడటం అనే దాంతో టైం వేస్ట్ చేసుకోనక్కర్లేదు. ఎవరైనా ఇంతే అని పరమాత్మే తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షిత వామసూక్తై హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తి అనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుంక్తే అని చెప్తున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి పిల్లవాడు నేను ఫస్ట్ రావాలి లేదా నేను సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటూ కాలక్షేపం చేయనక్కర్లేదు. అది ఒక్కసారి అనుకున్నా చాలు, అసలు అనుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం చదువుకోవాలో, దాన్ని రాయటానికి ఏం చదువుకోవాలో అది చదువుకుంటూ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని అందరికీ తెలిసిందే కదా. ఆ ఎగ్జామ్లో ఏం కావాలో దాన్ని చదువుకోకుండా నేను ఫస్ట్ రావాలి అని అనుకుంటే ఏం ఉపయోగం? ఎగ్జామ్స్లో బాగా రాయటానికి వీలుగా చదువుకున్నటువంటి విద్యార్థి కోరుకోకపోయినా ఫస్ట్ రావటంలో ఏమీ ఆశ్చర్యం? ఇది చాలా సింపుల్గా అందరికీ అనుభవంలో ఉండేదే కదా. ఇంత సింపుల్గా ఉండేదాన్ని మాటిమాటికి ప్రశ్నలు వేసి ఎందుకు కొంచెం సంక్లిష్టం చేసుకుంటారు అని పరమాత్మ అడుగుతున్నట్లుగానే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తైర్దర్శనీయా వయవైరుదార విలాసహాసయక్షిత మామసూక్తై హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తి అనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుంక్తే. అది ఇది కాక ఇంకా ఎక్స్ట్రా ఉంది. అథో విభూతిం మమ మాయా వినస్తాం ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్యమేతే శృణువతే తు లోకే అని ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంది. వాళ్ళు కేవలం ముక్తిని పొందుతారు, శాశ్వతానందాన్ని పొందుతారు అంటే తక్కువ చెప్పినట్లు అవుతుందేమో. ముక్తి కంటే కొంచెం వెనక ఉండేటువంటి ఉత్తమ ఫలితం ఒకటి ఉంది, దాన్ని కూడా అందుకోగలుగుతారు. అథో ఎప్పుడైతే ఈ అనిమిత్త భాగవతి భక్తి అనేది సాధకులకి కుదిరిందో, ఆ భక్తి ద్వారా జ్ఞానం అనేది ఎప్పుడైతే అందిందో, అప్పుడు మమ విభూతిం, నా యొక్క ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. మమ విభూతిం, ఎలాంటి మమ విభూతిం? మాయావినః, మాయతో నేను ప్రదర్శించేటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా నేను ఈ సృష్టిలో చూపించేటువంటి ఐశ్వర్యాన్ని లేదా స్వాతంత్ర్యాన్ని, నా గొప్పదనాన్ని, వీటన్నిటినీ కూడా వాళ్ళు కూడా నాలాగే అనుభవించగలుగుతారు. అథో విభూతిం మమ మాయావినా తాం, ఆ విభూతిని, ఎలాంటి విభూతిని? ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం, అష్టసిద్ధులు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ అష్టసిద్ధులు అనే తీరులో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని, అష్టాంగం ఐశ్వర్యం, అనుప్రవృత్తం నేను అనుభవిస్తూ వస్తున్నా లేదా నేను వాడుకుంటూ వస్తున్నటువంటి ఐశ్వర్యాన్ని, ఈ అష్టసిద్ధుల్ని వాళ్ళు కూడా అనుభవించగలుగుతారు. వాళ్ళు ఈ ఐశ్వర్యాన్ని ఎలా అనుభవిస్తారు అని ఎవరు ప్రశ్నించుకోనక్కర్లేదు. ఈ ఐశ్వర్యం రావాలి అంటే, సామాన్య యోగులకు రావాలి అంటే అష్టాంగ యోగ సాధన చేసి ఉండాలి. యమనియమాసన ప్రాణాయామ అనేటువంటి సూత్రంలో ఉండే అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేసి ఉండాలి. ఆ అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేసిన వారికి వచ్చేటువంటి సిద్ధుల్ని నేను ఈ భక్తులకి అందించేసేస్తాను.
ఐశ్వర్యం అష్టాంగయోగమను ప్రవృత్తం. అష్టాంగయోగ సాధన చేసిన వారికి వచ్చేటువంటి సిద్ధిని వీరికి ఇచ్చేస్తాను. కోర్స్ వారు చేసుకోవలసినటువంటి సాధనకు ఫలితాన్ని వీళ్ళకి ఎందుకు ఇస్తాను అనే ప్రశ్న వస్తుంది. ఏం లేదు, భక్తిలో అది కూడా అంతర్భాగంగానే ఉంటుంది. అష్టాంగయోగ సాధన అందులో కలిసిపోతుంది కాబట్టి దానికి ఫలితంగా ఈ అష్ట సిద్ధుల్ని నేను ఇచ్చేస్తాను, వాళ్ళు అనుభవించగలుగుతారు. శ్రియం భాగవతీం, ఈ అష్టసిద్ధులు ఏదో చిల్లర సాధకులకు వచ్చేటువంటి చిన్న చిన్న సిద్ధులు కావు, ఏదో గారడి వాళ్లకు ఉండేటువంటి సిద్ధుల్లాంటివి కావు. శ్రియం భాగవతీం, భగవంతుడికి ఉండేటువంటి సంపద లాంటి సిద్ధులు, భగవంతుడికి నాకు ఉండేటువంటి ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు. శ్రియం భాగవతీం. ఈ శ్రియం భాగవతీం అనే దాని మీద ఎవరికైనా ఐడియా ఉందా? ఈ ఐశ్వర్యం ఎలా ఉంటుంది, ఈశ్వరుడి తాలూకు ఈ అష్టసిద్ధులు ఎలా ఉంటాయి, ఆయన యొక్క గొప్పదనము లేదా ఆయన యొక్క స్వాతంత్ర్యము ఎలా ఉంటుంది అనే విషయం మీద ఎవరికైనా ఐడియా ఉందా అంటే ఎవరికీ లేదు. ఎవరికీ ఐడియా లేదు కాబట్టి దాన్ని కోరుకునేందుకు కూడా ఏం లేదు. శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం, వాళ్ళు కోరుకోలేరు. భద్రాం చాలా మంచి ఐశ్వర్యం, అది మిగతా ఐశ్వర్యాలలాగా మిగతా సిద్ధులలాగా పాడు చేసేటువంటి సిద్ధి కాదు. శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం, కానీ పరస్యమే తే అశ్నువతే తూ లోకే, నా లోకంలో వైకుంఠం అనేటువంటి లోకంలో లేదా సత్యలోకంలో వాళ్ళు ఈ ఐశ్వర్యాన్ని కోరుకోకపోయినా అసలు తెలియకపోయినా అనుభవించగలుగుతారు. తే అశ్నువతే, ఈ భక్తులందరూ అశ్నువతే అనుభవించగలుగుతారు, ఈ ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు. పరస్యమే లోకే, నా లోకంలో వాళ్ళు ఈ ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. తూ, వాళ్ళు దీన్ని కోరుకోకపోయినా, కోరుకోవటానికి కావలసినటువంటి కనీసం ఐడియా కూడా వాళ్లకు లేకపోయినా వాళ్ళు నా భక్తి ప్రభావం వలన అందుకోగలుగుతారు అని పరమాత్మే అంటున్నాడు. అథో విభూతిం మమ మాయావినస్తాం ఐశ్వర్యం అష్టాంగమనుప్రవృత్తం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్యమే తే అశ్నువతేతు లోకే అనే ఈ శ్లోకంలో. బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి గారు చెప్పినటువంటి జగద్వ్యాపారవర్జ్యం ప్రకరణాదసన్నిహితాత్వాచ్చ అనేటువంటి సూత్రంలో ఉండే ఫలితాలన్నీ కూడా ఇందులో ఈ శ్లోకంలో ఉన్నాయి. ఆ సూత్రంలోనూ ఈ శ్లోకంలోనూ చెప్తున్నటువంటి విషయం ఒకటే. పరమాత్మను అందుకోగలిగినటువంటి సాధకులు ఆయా ఉపాసనా మార్గాల ద్వారాను, ఆయా తత్వజ్ఞాన మార్గాల ద్వారాను, ఇప్పుడు చెప్తున్నటువంటి భక్తి మార్గం ద్వారాను పరమాత్మను అందుకోగలిగినటువంటి సాధకులు లేదా సిద్ధులు పరమాత్మకున్నటువంటి ఐశ్వర్యాలను కొంతకాలం అనుభవించగలుగుతారు. అయితే ఆ ఐశ్వర్యాలలో భాగంగా ఉండేటువంటి ఈ జగత్ సృష్టిలో మాత్రం వాళ్ళు వేళ్లు పెట్టలేరు. జగత్ సృష్టిలో వాళ్ళకేమీ సంబంధం ఉండదు. కేవలం పరమాత్మకు ఉండేటువంటి ఐశ్వర్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు అనేటువంటి విషయాన్ని శ్లోకంలో అతి సంక్షిప్తంగా పరమాత్మే చెప్తున్నాడు. అథో విభూతిం మమ మాయావినస్తాం ఐశ్వర్యమష్టాంగమనుప్రవృత్తం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్యమేతే అశ్నువతేతు లోకే అని. బాగానే ఉంది. ఇదంతా కూడా భక్తికి పరాకాష్ఠగా ఉండేటువంటి ఫలితం అని చెప్పుకోవాలి కదా. చిన్న చితగా భక్తులకో లేకపోతే చిన్న స్థాయిలో ఉండేటువంటి భక్తికో ఇది ఫలితం అని చెప్పుకోలేం కదా. చెప్పుకోలేనప్పుడు అసలు పెద్ద స్థాయి భక్తిని అందుకోలేక చిన్న స్థాయి భక్తిలోనే సతమతమయ్యేటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్న. పరమాత్మ చెప్పినట్లుగా అనిమిత్త భాగవతి లాంటి భక్తి అందరికీ అందాలనేమి రూల్ లేదు, ఇప్పటికిప్పుడు అందరికీ అందేస్తుంది అనేమి గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితిలో చిన్న స్థాయి సాధకులకి వారి చిన్న స్థాయి సాధనలకి ఫలితం ఏమవ్వాలి అని అడిగితే పరమాత్మ కొంచెం
పైన సమాధానాన్ని చెబుతూ అసలు స్థాయి సాధకులకి ఫలితాన్ని చెప్పడంలోనే మునిగిపోతున్నాడు. నకర్హిచిన్ మత్పరా శాంతరూపే నంక్ష్యంతిమే అనిమిషో లేఢి హేతి యశామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం అనే శ్లోకంలో భక్తిని అందుకోగలిగారు లేదా తారాస్థాయికి వారి సాధన చేరింది లేదు అనే దాంతో పెద్దగా ప్రమేయం లేదు. నకర్హిచిన్ మత్పరా శాంతరూపే నంక్ష్యంతి అనేదే ప్రధానమైన విషయం. నకర్హిచిత్ ఎప్పటికీ కూడా మత్పరాహ నా మీద భక్తిని ఉంచుకున్నవారు, నేనే సర్వస్వం అని అనుకున్నవారు, అందులోనూ శాంతరూపే మత్పరాహ శాంతమైనటువంటి రూపాన్ని ధరించినటువంటి నేనే గొప్పవాడిని అని అనుకున్నవారు, లేదా శాంతమైన రూపాన్ని ధరించినటువంటి ఓ దేవహూతి, మత్పరాహ నేనే గొప్పవాణ్ణి అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా మత్పరాహ నకర్హిచిత్ నంక్ష్యంతి ఎప్పటికీ కొంచెం కూడా నష్టపోరు. వాళ్ళకి ఎప్పటికప్పుడు కావలసినటువంటి లాభం వాళ్ళను చేరుతూనే ఉంటుంది. వాళ్ళ లాభం వాళ్ళకి చేరుతుంది. లాభం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి వాళ్లకు కావలసింది, మరొకటి ఈ భక్తిలోనే పై స్థాయిని అందుకోగలగటం అనే లాభం కావచ్చు. రెండు రకాల లాభం వాళ్ళను చేరుతూనే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగానూ నష్టపోరు. నకర్హిచిత్ మత్పరాహ శాంతరూపే నంక్ష్యంతి. క్రమక్రమంగా దీన్ని గనక పూర్తి స్థాయికి తెచ్చుకుంటే నో మే అనిమిషో లేఢి హేతి, నా కాలరూపమైనటువంటి శక్తి ఈ భక్తుల్ని లేదా భక్తిలో పరాకాష్ఠను అందుకున్న వారిని తాకదు. లేడి అంటే నాకదు అని చెప్పుకోవాలి. నాకటం అంటే కాలం అనేది వీళ్ళని ముట్టుకోలేదు. కాలానికి వీళ్ళు లొంగవలసిన అవసరం లేదు. కాలస్థితిని కూడా దాటిపోయినటువంటి స్థితిని పొందుతారు. నంక్ష్యంతిమే అనిమిషో లేఢి హేతి. కాకపోతే వాళ్ళకి సర్వాత్మభావంతో నా మీద భక్తి అనేది కుదరాలి. సర్వాత్మభావంతో ఎలా? యేషాం అహం ప్రియ ఆత్మ, నేను వాళ్ళకి వాళ్ళ ఆత్మ తమ స్వరూపం అన్నంత ప్రియుణ్ణి అయిపోవాలి. నా మీద ప్రీతి తమ మీద ఉండేటువంటి ప్రీతి స్థాయిలో ఉండాలి. యేషాం అహం ప్రియ ఆత్మ. సుతశ్చ, పుత్రుల మీద ఏమాత్రం స్నేహం ఉంటుందో, ఏమాత్రం ఇష్టం ఉంటుందో సంతానం మీద, ఆ సంతానం మీద ఉండేటువంటి స్నేహం నా మీద ఉండాలి. సుతశ్చ, నేను పిల్లవాడిని అవ్వాలి లేదా పిల్లవాడినే నేను అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సఖ, స్నేహితుల మీద ఏమాత్రం విశ్వాసం ఉంటుందో అలాంటి విశ్వాసం నా మీద ఉండాలి. గురువు, నేను చేసినటువంటి ఉపదేశాన్ని వాళ్ళు శిరస్సును దాల్చాలి. గురువు, నేను వాడికి గురువు అవ్వాలి. సఖ గురువు. సుహృద, నేనే ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేస్తాను అనేటువంటి నమ్మకం వాళ్లకు ఉండాలి. వాళ్లకు ఉండేటువంటి సుహృత్, ఇలాంటి వాడు స్నేహితుడు, అది నేనే అవ్వాలి. ఇష్టం దైవం, ఇష్టమైనటువంటి దైవం ఎవరు అంటే నేనే అనేది అవ్వాలి. అలా గనక అయినట్లయితే నేనే ప్రియ ఆత్మ, సుతశ్చ సఖా గురు సుహృద దైవమిష్టం అనే తీరులో నేనే గనక ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ కాలంతో పని ఉండదు అని పరమాత్మే అంటున్నాడు. ఎవరికైనా సరే తమ మీద తమకు ప్రీతి తప్పనిసరిగా ఉంటుంది. ఎవరికైనా సరే అందరికంటే ఎక్కువ ఎవరిష్టం అంటే నేనిష్టం అని చెప్పుకోవాలి. అందుకనే నేను చేసిన దాంట్లో తప్పు అనేది ఎప్పటికీ కనిపించదు. దాంట్లో ఏదో ఒక లాజిక్ ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. పక్క వాళ్ళు ఎవరు ఏం చేసినా సరే అందులో ఏదో చిన్న తప్పు ఉండటానికి ఆస్కారం ఉంటుంది.
ఈ ఆత్మ మీద తన మీద ఉండేటువంటి ప్రేమని మొత్తాన్ని గనక పరమాత్మ మీదకు మళ్ళించగలిగితే అప్పుడు ఆ భక్తిలో కొంత భాగం కలిసినట్లు అని అంటున్నాడు. అలాగే ఎవరికి వారి సంతానం మీద చాలా ప్రేమ ఉంటుంది. తెలుగులో మోట సామెత కూడా ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు అని. ఎలా ఉన్నా, ఎంత వికారంగా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా సరే నా సంతానమే నాకు ఇష్టం అని ప్రతి ప్రాణి అనుకుంటుంది. ఆ సంతానం మీద ఉండేటువంటి స్నేహాన్ని, ఆ ప్రేమని గనక పరమాత్మకు అంకితం చేసేస్తే భక్తిలో రెండవ అంశం కూడా కలిసినట్లవుతుంది. ప్రతి వాళ్ళకి ఫ్రెండ్స్ మీద చాలా చాలా నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సలహాలు చెప్పినా సరే దాన్ని వినాలనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్రెండ్స్ సలహాలు తీసుకోకుండా ఏ పని చేయని పరిస్థితి కూడా ఉంటుంది. కందిపప్పులో ఏ క్వాలిటీ కొంటే పప్పు బాగా ఉడుకుతుంది అని కూడా ఫోన్ చేసి ఎవరికైనా కొనుక్కోవాలి అనే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ప్రీమియం కొనుక్కోవాలా లేదా కింద స్థాయిది కొనుక్కోవాలా, పప్పు ఏది బాగుంటుంది అనే చర్చ చాలా చక్కగా జరుగుతుంది. ఆ స్నేహితుల మీద ఉండేటువంటి విశ్వాసాన్ని పరమాత్మ మీద, నా మీదకు మళ్ళిస్తే భక్తిలో ఇంకొక భాగం పూర్తయినట్లు అవుతుంది. ప్రతి వాళ్ళు తెలుసో తెలియకో కొంత అవసరం కొద్దో ఇంకొక దాని కొద్దో ఎవరైనా చెప్తే వినటం అనేది చేస్తారు. ఆ చెప్పేవాళ్ళు గనక కొంచెం పెద్ద స్థాయి వాళ్ళైతే వాళ్ళని గురువు కింద భావించటం కూడా కద్దు. ఆ గురువు కింద భావించటం అనేటువంటి అలవాటును జగద్గురువునైనటువంటి నా మీద గనక మళ్ళించుకున్నట్లయితే, నేను చేసినటువంటి ఉపదేశాలను ఆచరించటం అనే తీరులో దాన్ని గనక జరుపుకున్నట్లయితే భక్తిలో చాలా భాగం కలిసి వచ్చేసేస్తుంది. ఎవరికైనా సరే ఒక ఆశ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఏంటి అంటే అందరూ నాకు ఉపకారం చేయాలి అని. కానీ తొందరపడి వాళ్ళు ప్రత్యుపకారం మాత్రం అడగకూడదు అని కూడా ఉంటుంది. ప్రత్యుపకారం అడిగేవాడు, అప్పు తీర్చమని అడిగేవాడు సమానంగానే ఉంటారు. అప్పు ఇవ్వాలందరూ, కానీ తీర్చమని అడగకూడదు. ఉపకారం చేయాలి, కానీ ప్రత్యుపకారం దగ్గరకు వచ్చేసరికి మన మొహం చాటేసేటట్లు ఉండాలి అని అందరికీ ఉంటుంది. అలా ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేవాడు కావాలి అని అందరూ కోరుకుంటూనే ఉంటారు. అలాంటి వాడిని నేనే పరమాత్మనే సిద్ధంగా ఉన్నాను అని నమ్మితే, సుహృద అని నమ్మితే అది సరిపోతుంది. ఎవరికైనా సరే ఇష్టదైవం అనే మాట ఒకటి ఉంటుంది. చాలామందికి అది ఫ్యాషన్ కూడాను, స్టైల్ కూడాను. నాకు ఫలానా దేవుడు ఇష్టం అని చెప్పుకుంటారు. ఫ్యాషన్ కోసం చెప్పుకున్నాం, స్టైల్గా చెప్పుకున్నా మంచి మాటే కాబట్టి పెద్దగా తప్పు పట్టాల్సిందేం లేదు. కానీ ఆ ఇష్టదైవం అనేది పరమాత్మ అనే మాట వస్తే, ఆ భావన వస్తే చాలా బాగుంటుంది. ఇష్టదైవం, ఎందుకు ఈ దైవం ఇష్టం దైవం అంటే పరమాత్మ యొక్క రూపం కాబట్టి అనే మాట వస్తే సరిపోతుంది. ఇలా ఎవరైనా గనక ఇష్టదైవంగా నన్నే పరమాత్మనే భావించగలిగినట్లయితే, ఇష్టదైవంలాగా నన్నే పూజ్యుడిగా గనక భావించగలిగినట్లయితే వాళ్ళ భక్తి అనేది పరిపూర్ణమైపోతుంది అని పరమాత్మ అంటున్నాడు. ప్రియ ఆత్మ అనడానికి ఉదాహరణగా ఎవరిని తీసుకోనక్కర్లేదు, అందరినీ తీసుకోవచ్చు. సుతశ్చ అనేదానికి నిన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. దేవహూతికి ఈరోజు నేను పుత్రుడిగా పుట్టాను. సఖా అన్నదానికి ఉదాహరణగా అర్జునుడిని తీసుకోవచ్చు. గురుహు అనడానికి ఉదాహరణగా ఎన్నెన్నో అవతారాల్లో చేసినటువంటి ఉపదేశాల అవతారాలను తీసుకోవచ్చు. సుహృద, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం, ఉదంకుడు మొదలైన వాళ్ళకి చాలామందికి నేను చేశాను, ఆ రూపాలను తీసుకోవచ్చు. ఇష్టం దైవం అని ఎవరిదైనా సరే తీసుకోవచ్చు. ఇతర దేవతల మీద విద్వేషం లేనటువంటి, మనసులో ఉండే విద్వేషాన్ని ఇతర దేవతల మీద పెట్టకుండా నాకు ఇష్టదైవం ఇది అని చెప్పుకునే వారిని ఎవరినైనా తీసుకోవచ్చు అని పరమాత్మ కూడా ఉదాహరణలను కూడా సుమారుగా చెబుతూ, నకర్హిచిన్ మత్పరాః శాంతరూపే నంక్ష్యంతినో మే అనిమిషో లేఢిహేతి యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం అని ఈ శ్లోకంలో మనం అడిగిన ప్రశ్నకు సుమారుగా సమాధానం చెప్తున్నాడు. మరొక వైపు భక్తి పరాకాష్ఠకు చేరుకున్నట్లయితే
సర్వభావేన ఆ భక్తి అనేది తయారైపోతే గనక కాలంతో సంబంధం లేని పరిస్థితిని చేరుకుంటారు అని కూడా చెప్తున్నాడు. అయితే ఇందులో వైరాగ్యం యొక్క స్థాయిని మాత్రం ఎప్పటికీ తక్కువ చేయటానికి వీల్లేదు అని, ఇమం లోకం తథైవాముం ఆత్మానముభయాయినం ఆత్మానమను ఏ చేహ ఏ రాయ పశవో గృహాః విసృజ్య సర్వాన్ అన్యాంశ్చ మామేవం విశ్వతోముఖం భజంత్యనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతిపారయే అని 2 శ్లోకాలలో అంటున్నాడు. ఎవరైనా సరే వైరాగ్యం మీద మాత్రం శ్రద్ధ ఉంచుకోవలసిందే, వైరాగ్యంతోనే ఈ భక్తిని సాధించవలసిందే, వైరాగ్యంతో కలిసినటువంటి భక్తినే అందుకోవలసిందే. ఆ వైరాగ్యంలో దీనికి దానికి మినహాయింపు అనేది ఏమీ లేదు. ఇమం లోకం, ఈ లోకంలో ఉండేటువంటి ఫలితాలు వీటన్నిటినీ విసృజ్యగా వదిలేయవలసిందే. పరం లోకం తథైవాముం, పైలోకంలో ఉండేటువంటి ఫలితాలు వాటిని కూడా వదిలేయవలసిందే. ఆత్మానం ఉభయాయినం, ఈ లోకానికి ఆ లోకానికి వారధిగా పనిచేసేటువంటి ఈ శరీరం, కనిపించే స్థూల శరీరం, లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం, దీని మీద ప్రేమను కూడా కాదనుకోవలసిందే. ఆత్మానం ఉభయాయినం ఆత్మానమను ఏ చేహ, ఈ శరీరాలకు తగ్గట్లుగా వచ్చే లేదా స్థూల శరీరానికి సంబంధించినట్లుగా కనిపించేటువంటి వాటన్నిటినీ కూడా విసృజ్జిగా వదిలిపెట్టేయవలసిందే. అవి రాయ ధనాలవ్వచ్చు, లేదా పశవ పశువులు అవ్వచ్చు, గృహ ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవైనా అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా విసృజ్జిగా వదిలిపెట్టేయవలసిందే. ఒకవేళ ఇంత మాత్రమే విసృజ్జిగా అని అనుకునే మాట అయితే అది కాదు. సర్వాన్ అన్యాంశ్చ, నేను నాది అని అనుకున్నవన్నిటినీ కూడా, అన్నిటినీ సర్వాన్ అన్యాంశ్చ, చెప్పినవి చెప్పనివి అన్నిటినీ కూడా విసృజ్య మామేవం విశ్వతోముఖం భజంతి. విశ్వతోముఖం సర్వభావాలతోనూ, విశ్వతోముఖం అన్ని వైపులలోనూ ఉండేటువంటి, విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి, అన్ని వైపుల నుంచి చూసినా కనిపించేటువంటి నన్నే ఎవరైతే భజంతి సేవిస్తూ ఉంటారో, అందులోనూ అనన్యయా భక్తియా, అనన్య భక్తితో మరొక వస్తువు మీద కానీ మరొక భావం వైపు కానీ మనస్సును మళ్లించకుండా కేవలం నా స్వరూపం మీదే భక్తితో ఎవరైతే నన్ను సేవించుకుంటూ ఉంటారో, భజంతి అనన్యయా భక్త్యా తాన్, అలాంటి వాళ్ళని మృత్యోరతి వర్తయే, మృత్యోరతి పారయే, మృత్యువును దాటిస్తాను. నా మీదే ఉన్నటువంటి వారిని, నా మీదే మనసును ఉంచినటువంటి వారిని, నాకంటే వేరుగా ఏ వస్తువు మీద ఏ వ్యక్తి మీద మనసు లేనటువంటి వారిని నేను అనన్య భక్తుల్ని మృత్యువును దాటిస్తాను అని పరమాత్మే అంటున్నాడు. ఇమం లోకం తథైవాముం ఆత్మానముభయాయినం ఆత్మానమను ఏ చేహ ఏ రాయ పశవో గృహాః విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతోముఖం భజంతి అనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతిపారయే అనే ఈ శ్లోకంలో. ఇది పరమాత్మకు అలవాటైన మాటేమో, అందుకనే తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార బంధనాత్ భవామి నచిరాత్ పార్థ మయావేశిత చేతసాం అని భగవద్గీతలో కూడా అన్నాడు. నా మీదే కనుక మనసు ఉంచేసుకునే మాట అయితే నేను ఈ మృత్యు సంసార బంధనం నుండి ఉద్ధరించేవాడిని అవుతాను వాళ్ళకి. భవామి నచిరాత్పార్థ, ఏమి ఆలస్యం కూడా చేయను, చాలా తొందరగానే చాలా వెంటనే కూడా ఫలితాన్ని నేను అందేటట్లు చేస్తాను అని భగవద్గీతలోనూ అన్నాడు. అనన్యాంశంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని అననే అన్నాడు. అనన్య భక్తితో ఉండే వారికి ఫలితం అనేది వెంటనే దక్కి తీరుతుంది అని అంటున్నాడు. ఆ అనన్య భక్తి అంటే ఏమిటి అనే దాన్ని మాత్రం మరొక వస్తువు మీద మరొక ఫలితం మీద ప్రీతి లేదా ఆలోచన లేకపోవటం అనేదాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అన్నీ వదిలిపెడితే, అన్నిటినీ విడిచిపెట్టి పరమాత్మను పట్టుకుంటే
ఈ అన్నిటితో వచ్చేటువంటి ఏ కష్టాన్ని రానివ్వకుండా నేను చూసుకుంటాను అని పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ హామీ ఇస్తున్నాడు. ఆ హామీని ఏదో వాగ్దానం అని అనుకోవద్దు. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు వాగ్దానాలు చేస్తారు, నీకేం భయం లేదు నేనున్నాను అంటారు. సరిగ్గా సమయానికి ఏమైనా భయం వచ్చి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసైనా పెట్టు కూర్చుంటారు, లేదా హలో 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 అని 2 సార్లు అని సిగ్నల్ లేదన్నట్టు పక్కన పెట్టేస్తారు. అలాంటి వాగ్దానం అయితే ఇది కాదు. నేనున్నాను, నీకేం భయం లేదు అని చెప్పి సమయానికి తప్పించుకునే వాగ్దానం కాదు ఇది. నాణ్యత్ర మద్భగవత ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే అనే తీరులో ఉండే వాగ్దానం అని పరమాత్మ అంటున్నాడు. నాణ్యత్ర మత్, నేను కాక ఏ తత్వం నుండి కూడా ఏ దారిలో కూడా భయం తీవ్రం నివర్తతే అని చెప్పుకోలేరు. నేను కాక భయాన్ని పోగొట్టేవాడు ఇంకొకడు లేడు. నాణ్యత్ర మత్ భయం తీవ్రం నివర్తతే. ఎందుకు అంటే భగవత, నేనే కదా భగవంతుణ్ణి, నేనే కదా సమర్థుణ్ణి, నేనే కదా షడ్విధైశ్వర్య సంపన్నుణ్ణి, నేనే కదా అందరికీ పూజ్యుణ్ణి. నేను తప్ప మరెవరూ భయాన్ని పోగొట్టలేరు. నాణ్యత్ర మత్ భగవత భయం తీవ్రం నివర్తతే. ఎందుకు? ప్రధాన పురుషేశ్వరాత్, నేనే కదా ఈ ప్రధానానికి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతికి ఈశ్వరుణ్ణి నేనే కదా. నేనే కదా ఈ పురుషులందరికీ అంటే ఈ జీవులందరికీ ఈశ్వరుణ్ణి. ఒకవైపు ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని, మరొక వైపు జీవులందరినీ కూడా నియంత్రిస్తూ ఉండేది నేనే కదా. ప్రధాన పురుష ఈశ్వరుణ్ణి నేనే కదా. నేనే ప్రధాన పురుషేశ్వరుణ్ణి అయినప్పుడు, నేనే సర్వేశ్వరుణ్ణి అయినప్పుడు నా నుంచి కాక ఇంకొకరి నుంచి లేదా ఇంకొక వస్తువు నుంచి భయం అనేది పోవటం అనేది ఎలా జరుగుతుంది? నా వల్లే అది జరగాలి. ఆత్మనః, నేనే కదా సర్వాత్మకుణ్ణి, నేనే కదా అందరి యొక్క ఆత్మస్వరూపంలో ఉన్నవాడిని. ఆత్మస్వరూపంలో ఉన్నవాడిని ఒకణ్ణి నేనే కాబట్టి నా నుంచి కాక నా వల్ల కాక మరొకరి ద్వారా మరొకరి వల్ల భయం అనేది ఎలా పోతుంది? ఆత్మనః సర్వభూతానాం, సర్వభూతాలకు అందరికీ కూడా ప్రాణులందరికీ జీవులందరికీ ఆత్మను నేనే కాబట్టి నా నుండే భయం అనేది పోవాలి. నా నుండి కాక నా వల్ల కాక ఇంకొకరి ద్వారా భయం అనేది పోదు. భయం తీవ్రం ననివర్తతే. నా వల్లే ఇది జరుగుతుంది, ఇంకొకరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇంకొకరెవరు ఇలాంటి వాగ్దానం చేయలేరు. నాణ్యత్ర మద్భగవత ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మన సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే అని పరమాత్మే చెప్తున్నాడు. నేను అందరి భయాన్ని పోగొట్టగలను. ఎందుకు అంటే అందరికీ ఆత్మను నేను, అందరినీ నియంత్రించేవాడిని నేను, అందరికీ పూజ్యుణ్ణి నేను, అందరికీ ఉపకారం చేసేవాడిని నేను అని చెప్తున్నాడు. ఒకవేళ భయం అనేది వచ్చినా సరే, భయం అనేది కలిగినా సరే అది నా వల్లే కావాలి. ఎవరినైనా సరే భయపెట్టగలిగినటువంటి సామర్థ్యం అనేది నాకే ఉంది అని పై శ్లోకంలో మద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి మద్భయాత్ వర్షతీంద్రో దహత్యగ్ని మృత్యుశ్చరతి మద్భయాత్ అని. మద్భయాద్వాతి వాతోయం, ఈ వాయువు గాలి ఎక్కడ ఎంత కావాలో అంత వీస్తోంది కదా. ఆ గాలి సరిగ్గా వీచటానికి కారణం నా భయం, నేను చేసిన శాసనం. ఆ శాసనాన్ని అతిక్రమించకుండా ఉండటానికే వాయువు అలా పనిచేస్తోంది. మద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి మద్భయాత్, సూర్యుడు వెలుగుతున్నాడు కదా, దానికి కారణం కూడా నా శాసనమే. నా శాసనంలోనే ఉండి సూర్యుడు వెలుగుతున్నాడు. వర్షతీంద్ర, ఇంద్రుడు మేఘాలను నియంత్రించి ఆ మేఘాల ద్వారా వర్షాన్ని నా శాసనం ద్వారానే కురిపిస్తున్నాడు. దహత్యగ్ని, అగ్ని నా శాసనం మేరకే కాలుస్తున్నాడు. దహత్యగ్ని మృత్యుశ్చరతి మద్భయాత్, మృత్యువు కూడా
ఏ ప్రాణిని ఎప్పుడు మింగాలో అప్పుడు జాగ్రత్తగా మింగుతున్నాడు. కావాలనుకున్నా మింగడు, అక్కర్లేదనుకున్నా ఆగడు. ఎవరి లెక్క ప్రకారం ఎవరి మాట విని చేస్తున్నాడు అంటే మద్భయాత్, నా శాసనం మేరకు చేస్తున్నాడు. మృత్యువునే నా అదుపులో ఉంచుకోగలిగిన వాణ్ణి, మృత్యువునే భయపెట్టగలిగిన వాణ్ణి, అందరినీ భయపెట్టేటువంటి మృత్యువునే భయపెట్టగలిగిన వాడిని నేను. అందరికీ ఎవరికీ మాట విననటువంటి మిగతా ఈ సూర్యుడు, వరుణుడు వీళ్ళందరినీ కూడా మాట వినేట్లుగా చేసుకునేటువంటి వాడిని నేనే. అందరికీ భయకారణం నేనే, అందరికీ భయకారణం కాబట్టి ఆ భయాన్ని తీసివేసేవాడిని కూడా నేనే అవుతాను అని పరమాత్మ మద్భయాద్వాతి వాతోయం సూర్యస్తపతి మద్భయాత్ వర్షతీంద్రో దహత్యగ్ని మృత్యుశ్చరతి మద్భయాత్ అని ఈ శ్లోకంలో అంటున్నాడు. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాదగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి అనేటువంటి వాక్యంలో ఉండేటువంటి సారాంశాన్ని ఈ శ్లోక రూపంలో పరమాత్మ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరికైనా భయం కలగాలి అంటే నా వల్లే కలగాలి, నా శాసనమే ఈ ప్రపంచంలో నడుస్తోంది. ఎవరికైనా భయం తీరాలి అంటే అది నా వల్లే తీరాలి, నా యొక్క అమృత స్వరూపాన్ని అందుకోవటం వలనే వారు భయాన్ని పోగొట్టుకోవాలి అని ఈ భాగంలో పరమాత్మ చెప్తున్నాడు. అయితే నేను భయాన్ని ఇవ్వటం అనేదాన్ని రెండు రకాలుగా చేస్తాను. ఒకటి, ఈ సృష్టిలో జరగవలసినటువంటి పనులన్నీ క్రమంగా జరగటం కోసం శాసనం అనేటువంటి భయాన్ని ఒకటిస్తాను. తప్పు చేసిన వాళ్ళకి దండన అనేటువంటి భయాన్ని ఒకదాన్ని ప్రసాదిస్తాను. ఏ భయము లేనటువంటి అభయాన్ని అందరికీ ఇస్తాను. ఈ ఏ భయము లేనటువంటి అభయాన్ని అందరికీ ఇవ్వటానికి మాత్రం జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యకుతో భయం అనే తీరులో భక్తి సాధనంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరైనా సరే జ్ఞాన వైరాగ్యయుక్తేన, జ్ఞానాన్ని తెచ్చిపెట్టేటువంటి జ్ఞాన సాధనంగా ఉండేటువంటి వైరాగ్యాన్ని సాధించుకుని భక్తి యోగేన, భక్తి యోగాన్ని సాధించుకుని యోగిన యోగ సాధన కూడా చేసుకుంటారో అలాంటి వాళ్ళు క్షేమాయ పాదమూలం మే ప్రవిశంతి, నా యొక్క పాదమూలాన్ని, నా యొక్క పాదాలను వారు చేరుకుంటారు. క్షేమాయ, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని పరిస్థితిని సాధించుకోవటం కోసం వాళ్ళు చేరతారు. క్షేమాయ పాదమూలం మే ప్రవిశంతి. ఆ కుతో భయం, ఏ వైపు నుంచి భయం లేనటువంటి స్థితిని ఆ దశలోనే పొందగలుగుతారు. నా పాదమూలాన్ని చేరినప్పుడే వాళ్ళు అకుతో భయం అనే స్థాయిని చేరుకుంటారు. నా పాదమూలమే ఏ వైపు నుంచి కూడా భయాన్ని తేనటువంటి వస్తువు. నా పాదం అనేది తీసేస్తే నన్ను చేరుకోవటం ద్వారానే భయాన్ని దాటగలుగుతారు అని చెప్తున్నాడు. నన్ను చేరుకోవటానికి భక్తి సాధనమైతే ఆ భక్తి ద్వారానే వారు భయాన్ని పోగొట్టుకోగలుగుతారు. ఎవరైతే నా యందు భక్తిగా ఉంటారో వారికి నేను భయాలను పోగొడతాను అని పరమాత్మ ఈ శ్లోకంలో జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యకుతో భయం అని అంటున్నాడు. ఒక్కొక్క పదం చాలా విలువైన పదంగానే వేశాడు. జ్ఞాన వైరాగ్య భక్తి క్షేమాయ పాదమూలం అకుతో భయం అనేటువంటి ప్రతి పదంలోనూ స్వారస్యాన్ని ఉంచే ఈ శ్లోకాన్ని రచిస్తున్నాడు. రచించి ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయః తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరం అని తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని నిగమనం చేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. లోకేస్మిన్, ఈ లోకంలో, ఈ శరీరంలో ఎవరికైనా సరే ఏతావానేవ పుంసాం నిశ్రేయసోదయః, పుంసాం ఎవరికైనా సరే నిశ్రేయసోదయః, వారు అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకునే దిశగా వెళ్ళటం,
ఏంటి అని అడిగితే ఏతావానేవా, అది ఇంతే అవ్వాలి. ఏమవ్వాలి? తీవ్రేణ భక్తి యోగేన మనోమయ్యర్పితం స్థిరం. మనస్సు నాయందు ఉండటం, ఆ మనస్సు పరమాత్మనైనటువంటి నాయందు ఉండటం అంటే తీవ్రమైనటువంటి భక్తి యోగంతో ఉండటం, అందులోనూ మయ్యర్పితం స్థిరం, స్థిరంగా ఉండటం, కదలకుండా ఏమాత్రం చాంచల్యం లేకుండా స్థిరంగా ఉండటం అనేది ఉంది కదా. ఇదొక్కటే నిశ్రేయసోదయ. ఇదే వారి యొక్క అభివృద్ధికి, వారు అందుకోవలసినటువంటి చివరి స్థాయి ఫలితానికి ఉన్న ఏకైక మార్గం. ఏతావానేవా, ఇదొక్కటే, ఇంతే మార్గం అని అంటున్నాడు. ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయ తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరం అని ఇంతవరకు చెప్పి ఈ అధ్యాయాన్ని 44 శ్లోకాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాడు. ఈ శ్లోకంతో 44వ శ్లోకంతో ఈ కాపిలేయోపాఖ్యానంలో భక్తి లక్షణ వర్ణనం అనే పేరు కలిగినటువంటి ఈ 25వ అధ్యాయం పూర్తవుతోంది. ఈ అధ్యాయంలో దేవహూతి గారు తన కొడుకైనటువంటి కపిలుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించటం, ప్రార్థించి నాకు తత్వాన్ని ఉపదేశం చేయమని అడగటం, కపిలుడు కూడా చాలా ఆసక్తిగా చాలా శ్రద్ధగా ఆవిడికి ఉపదేశాన్ని ప్రారంభించటం, ఆ ప్రారంభంలోనే భక్తి అనేటువంటి మాటను చెప్పటం, ఆ మాటను పట్టుకుని దేవహూతి గారు భక్తి లక్షణం ఏంటి అని అడగటం, ఆ అడిగిన దానికి సమాధానంగా భక్తి లక్షణాన్ని పరమాత్మ వర్ణించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు కలిగినటువంటి అధ్యాయాన్ని ఇక్కడికి కపిలుడు పూర్తి చేసేస్తున్నాడు. మనం యథాప్రకారం ఒక నిర్ణయాన్ని తెచ్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏ నిర్ణయం తెచ్చుకోవాలి అంటే, పరమాత్మ చెప్తున్నట్లుగా మన మనస్సు ఎటువైపు వెళుతోంది, ఎటువైపు వెళితే దానికి లాభం కలుగుతుంది అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేయాలి అనేటువంటి నిర్ణయం తెచ్చుకుంటే సరిపోతుంది. ఎటువైపు వెళుతోంది, దాని యొక్క స్వభావం ఏంటి, ఎటువైపు దాన్ని వెళ్ళనివ్వాలి, ఎటువైపు వెళుతోందో అటువైపు సవ్యంగానే ఉందా, లేకపోతే ఎటువైపు వెళ్ళాలో అటువైపు ఉందా అనేటువంటి ఆలోచన తెచ్చుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే చాలు. ఈ నిర్ణయాన్ని గనక అమలు పరుచుకోగలిగితే, మనసు దాని తీరు ఇది గనక మనకు కొంతైనా అర్థమైతే, ఆ మనసు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయం మీద పరమాత్మే ఉపదేశాలు చేశాడు గనక ఆ ఉపదేశం ప్రకారం నడుచుకోవటానికి మార్గం సుగమమైనట్లయిపోతుంది. అదొక నిర్ణయం తీసుకున్నట్లయితే, దీంతో పాటుగా ఏషాం అహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి మనకు ఉండేటువంటి శరీరం కావచ్చు, లేదా మన సంతానం కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన గురువులు కావచ్చు, సుహృద మన ఉపకారులు కావచ్చు, మన ఇష్టదైవం కావచ్చు, వీళ్ళందరి మీద వీటన్నిటి మీద కూడా మనం పరమాత్మ భావనను చేసుకునేందుకు వీలుగా మనస్సును సమాయత్తపరుచుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. పరమాత్మ చెప్పిన దాంట్లో చిన్న మార్పు ఉంటే ఉండొచ్చు, నేనే ఇవన్నీ అవ్వాలి అన్నాడు పరమాత్మ. మనం వీటన్నిటిలోనూ పరమాత్మను చూసుకోవటం ప్రారంభిస్తే ఆ మాట నిజమైపోయేందుకు అవకాశం ఎక్కువ కలుగుతుంది అని కూడా అనుకోవచ్చు. దాని ప్రకారం నిర్ణయం తీసుకుని మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మీద పరమాత్మ దృష్టిని పెంచుకునే దిశగా మనం మనస్సును సమాయత్తపరుచుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందాం. యథాప్రకారం ఈ నిర్ణయాన్ని అమలు చేయవలసిందిగాను, దృఢం చేయవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వినుమదిగాక ఈ భువి దివిన్ పలుమారు చరించునాత్మ తాధన పశుపుత్రమిత్రవనిదాతతిపై తగులంబుమాని నన్ననఘుని విశ్వతోముఖున్ అనన్యగతిన్ భజయించెనేని నా వాణిని
ఘన మృత్యురూప భవనీరదినే తరింపచేయుదున్ అని భక్తి తత్వంతో పరమాత్మని ఆశ్రయించిన వారికి కలిగేటువంటి స్థితి గురించి, ఆ స్థితిని పొందడానికి మనం అనుసరించవలసినటువంటి మార్గాన్ని గురించి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఇంతవరకు కపిల దేవోహతి సంవాదం అనేటువంటి అత్యద్భుతమైన ప్రకరణలో ఆచార్యముఖంగా అనేక విశేష అంశాలను మనం నిరంతరం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన ఆ దేవదేవునికి చేతులెక్కి మొక్కుతూ ఈనాడు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలో 32వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః శ్రీభగవానువాచ దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధేర్గరీయసి జరయత్యాశు యాకోశం నిగీర్ణమనలో యథా నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్ మత్పాదసేవాభిరతా మదీహాః ఏన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాణి పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంతః ప్రసన్న వక్త్రారుణలోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిః అనిచ్ఛతో మే గతిమన్వీం ప్రయుంక్తే అథో విభూతిం మమ మాయా వినస్తాం ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం పరస్య మేతే శృణువతే తు లోకే నకర్హి చిన్మత్
చిన్మత్పరాశాంతరూపే నకర్హి చిన్మత్పరాశాంతరూపే నంక్ష్యంతి నో మే నిమిషో లేఢిహేతిః నంక్ష్యంతి నో మే నిమిషో లేఢిహేతిః యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురుః సుహృదో దైవమిష్టం సఖా గురుః సుహృదో దైవమిష్టం ఇమం లోకం తథైవాముం ఇమం లోకం తథైవాముం ఆత్మానముభయాయినం ఆత్మానముభయాయినం ఆత్మానమనుయేచేహ ఆత్మానమనుజేచేహ ఏ రాయః పశవో గృహాః ఏ రాయః పశవో గృహాః విసృజ్య సర్వానన్యాంశ్చ విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతో ముఖం మామేవం విశ్వతో ముఖం భజంత్యనన్యయా భక్త్యా భజంత్యనన్యయా భక్త్యా తాన్ మృత్యోరతిపారయే తాన్ మృత్యోరతిపారయే నాన్యత్ర మద్భగవతః నాన్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మనః సర్వభూతానాం ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే భయం తీవ్రం నివర్తతే మద్భయాద్వాతివాతోయం మద్భయాద్వాతివాతోయం సూర్యస్తపతి మద్భయాత్ సూర్యస్తపతి మద్భయాత్ వర్షతీంద్రో దహత్యగ్నిః వర్షతీంద్రో దహత్యగ్నిః మృత్యుశ్చరతి మద్భయాత్ మృత్యుశ్చరతి మద్భయాత్ జ్ఞానవైరాగ్యయుక్తేన జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యకుతో భయం ప్రవిశంత్యకుతో భయం ఏతావానేవ లోకేస్మిన్ ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయః పుంసాం నిశ్రేయసోదయః తీవ్రేణ భక్తియోగేన తీవ్రేణ భక్తియోగేన మనోమయ్యర్పితం స్థిరం మనోమయ్యర్పితం స్థిరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచవింశోऽధ్యాయః పంచవింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.